తన పదవుల కోసం పోరాడలేదు, దేశం కోసం, తన ప్రజల కోసం. అతను ఏటువంటి రాజకీయ నాయకుడు కాదు, ఒక పదవిలో ఉన్న వ్యక్తి కాదు. కేవలం ముందు ఉండి ప్రజల కోసం తను ముందు ఉండి బలైపోయినటువంటి ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడు అని చెప్తున్నాను కనిగంటి హనుమంతు గారు. మీరు ఖచ్చితంగా మనకి చాలా గొప్ప వ్యక్తి, మనకు నాయకులైనటువంటి రాధా గారిని, రంగా గారిని, ఇంకా కొంతమంది వ్యక్తుల్ని మన యొక్క మన యొక్క వీరుగా ఎందుకు మన నాయకులుగా చెప్పుకుంటా వస్తామంటే అంతకుముందు ఉన్నటువంటి వాడికి చాలా గొప్పవాడు ఉన్నారు. వీడు గొప్పవాడు కాదని చాలా గొప్పవాడు. వాళ్ళు మర్చిపోయి ఈ తరం వాళ్ళందరూ దీంట్లోకి వచ్చేసారు. కానీ కనిగంటి హనుమంతు గారు అప్పట్లో ఏంటంటే ఆయన చేసిన ఉద్యమం ఏమంటే చాలా చిన్నదిగా అనిపించవచ్చు, కానీ చాలా పెద్ద ఉద్యమం ఉంటుంది. అడవిలో అప్పటిలాగే గ్యాస్ పొయ్యిలో లేకపోతే ఏ లేదు, అడవిలో కట్టెలు కొట్టుకునో లేకపోతే పొలం ఉంటే పొలం